గన్నవరం ఎయిర్పోర్ట్ లో బిల్ గేట్స్ స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. విజిబిలిటీ సరిగ్గా లేక విమానం సుమారు అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో బిల్ గేట్స్ కు మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన అమరావతి బయలుదేరి వెళ్లారు బిల్ గేట్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ యాకూబ్, గన్నవరం ఎయిర్పోర్ట్ లో అయితే విమానం ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. దీని సమ్ డీటెయిల్స్ ఏంటి? సోనీ గేట్స్ ఫౌండర్ వ్యవస్థాపక చైర్మన్ అయిన బిల్ గేట్స్ ఈ రోజు అమరావతి పర్యటన నేపథ్యంలో ఉదయం 7:45 ల్యాండ్ అవ్వాల్సిన ప్రత్యేక విమానం కొంత ఆలస్యమైంది. కొంత ల్యాండింగ్ ఇబ్బందులు, అదేవిధంగా ఎక్కువగా మంచు ఉండడంతో క్లియరెన్స్ రాకపోవడంతో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా మూడు రౌండ్లు అక్కడే వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణం తర్వాత అనుకూలించడంతో సేఫ్ గా ల్యాండ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బిల్ గేట్స్ స్వాగతం పలికేందుకు మంత్రులు నారా లోకేష్, అదేవిధంగా అనిత, అచ్చెన్నాయుడుతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా స్వాగతం పలికారు. ఆ తర్వాత రోడ్డు మార్గం నుండి అమరావతి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొంత ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ల్యాండింగ్ విషయంలో కొంత ఆలస్యం అయినప్పటికీ సుమారుగా ఒక 40 నిమిషాల పాటు ల్యాండ్ అవడంలో ఆలస్యం అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 7:45 ల్యాండ్ అవ్వాల్సింది 8:25 ల్యాండ్ అయింది. ఆ తర్వాత అక్కడే మంత్రులు ఉండటం, పర్యవేక్షించడం, ఆ తర్వాత ఆయనకి స్వాగతం పలకటం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన రోడ్డు మార్గాన అమరావతి బయలుదేరారని కూడా చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకూబ్. రైట్, రోడ్డు మార్గాన అయితే అమరావతికి బయలుదేరారు బిల్ గేట్స్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ కాంతి, చూస్తున్నాం రోడ్డు మార్గాన అయితే అమరావతికి బయలుదేరి వెళ్లారు బిల్ గేట్స్. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి బిల్ గేట్స్ బృందం చేరుకుంది. అయితే రియల్ టైమ్ గవర్నెన్స్, వివిధ అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు బిల్ గేట్స్ బృందానికి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సహజీవని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టుల పరిశీలనకు కూడా బిల్ గేట్స్ బృందం వచ్చిందని చెప్పుకోవాలి. బిల్ గేట్స్ తో పాటు 6 ప్రతినిధుల బృందం అమరావతికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతిలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్తున్నారు. 9:30 నుంచి 10 గంటల వరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ తో కలిసి బిల్ గేట్స్ బృందం కొద్దిసేపు సమావేశం నిర్వహిస్తారు. తర్వాత 10:05 సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నర్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ బృందం సందర్శిస్తారు. అక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ విధానాలు, దాని ద్వారా సాధిస్తున్నటువంటి ఫలితాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ బృందానికి వివరిస్తారు. మంత్రులంతా కూడా బిల్ గేట్స్ రాక నేపథ్యంలో దీనికి సంబంధించి స్వాగతం పలికేందుకు కూడా ఆల్రెడీ గన్నవరం విమానాశ్రయంలో కొంతమంది ఉన్నారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ లో కూడా అందరూ అక్కడ వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బిల్ గేట్స్ కి సంబంధించినంత వరకు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ ప్రాజెక్టులు మరింత విస్తరించే అంశం పైన చర్చిస్తారు ప్రధానంగా. అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టినటువంటి సంస్కరణల పైన చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇస్తారు. మెడ్టెక్ డయాగ్నోస్టిక్ సేవలు, అలాగే సాగులో సాంకేతిక వినియోగం సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరిస్తారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్నటువంటి సంజీవిని ప్రాజెక్టు గురించి కూడా తెలియజేస్తారు. తర్వాత ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి గేట్స్ బృందం సందర్శిస్తుంది. అలాగే డ్రోన్లు, ఏఐ టెక్నాలజీతో చేపడుతున్నటువంటి సాగు విధానాన్ని కూడా బిల్ గేట్స్ బృందం ఈ రోజు పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఏపీలో బిల్ గేట్స్ బృందం యొక్క పర్యటన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు
ఏదైతే ఈ టైం అంతా అంటే 12:30 తర్వాత వరకు కూడా సెక్రటేరియట్ లో దాదాపు 2:30 నుంచి 3 గంటల పాటు సెక్రటేరియట్ లో ఉన్నటువంటి, అలాగే అమరావతిలో ఉన్నటువంటి కొన్ని క్షేత్రాలను సందర్శిస్తారు. తర్వాత 2:30కు సీఎం చంద్రబాబు నాయుడు తో లంచ్ తర్వాత గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. అయితే 12:40 సెక్రటేరియట్ నుంచి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి బిల్ గేట్స్ బృందం చేరుకుంటారు. అక్కడి నుంచి లంచ్ తర్వాత 2:30కి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరతారు.